వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ప్రతి పోస్ట్‌కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి, అదేవిధంగా పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామని చెప్పాం కదా! దానిలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువ మంది చూసేది జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసమే. మొత్తం ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ ఎన్ని జూనియర్ అసిస్టెంట్ పోస్టులు రిలీజ్ చేశారంటే దగ్గర దగ్గర 228 పోస్టులు అనేవి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కింద రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అదేవిధంగా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా డిఫరెంట్ రిజర్వేషన్స్ కూడా ఎనేబుల్ అయ్యి ఉంటాయి. వాటికి సంబంధించి ఎవరికి ఎన్ని పోస్టులు వచ్చాయనేది క్లియర్‌గా చూద్దాం. దానికంటే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది, దీని యొక్క సిలబస్ ఏ విధంగా ఉంది ఒకసారి చూసిన తర్వాత పోస్టుల యొక్క వివరాలనేవి చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే అప్లికెంట్ మస్ట్ బి బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ, అంటే జనరల్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. ఎక్కడంటే స్టేట్ యాక్ట్ కానీ ప్రొవిజనల్ యాక్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ ఆఫ్ ఆర్ ఎనీ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్. ఎవరికైనా సరే అంటే మ్యాక్సిమం జనరల్ డిగ్రీ సరిపోతుంది. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో కంప్యూటర్ ఆపరేషన్‌కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలని అడిగారు గానీ, ఎటువంటి సర్టిఫికేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదు. జనరల్ డిగ్రీ ఉండి కంప్యూటర్ ఆపరేషన్స్ మీద కొంత నాలెడ్జ్ ఉన్నవారు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి టోటల్ 228 పోస్టులకు సంబంధించినంత వరకు. తర్వాత లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నెక్స్ట్ అనేది ఏజ్ లిమిట్‌కి సంబంధించి 18 to 42 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్‌కి సంబంధించి 5 ఇయర్స్ ఇచ్చారు. అంటే 47 ఇయర్స్ దాకా ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్‌కి సంబంధించి 10 ఇయర్స్ ఇచ్చారు. అంటే దగ్గర దగ్గర 52 ఇయర్స్ దాకా ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఏజ్ ఉన్నవాళ్ళు ఏ పోస్ట్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారో ఆ పోస్ట్‌ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం కదా! ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసాం, ఏజ్ లిమిట్ చూసాం. దీని యొక్క సిలబస్, ముఖ్యంగా సిలబస్ చూడండి. ఏంటి సిలబస్ అనేది? సిలబస్ కంటే ముందు ఈ యొక్క మెథడ్ అంటే రిక్రూట్మెంట్ యొక్క మెథడ్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ 80 క్వెషన్స్ ఇస్తారు. 40 క్వెషన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుండి వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుండి 40 క్వెషన్స్ వస్తాయి. ఈ జనరల్ నాలెడ్జ్ నుండి వచ్చేవి మొత్తం మనకి ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ కదా! దానికి సంబంధించి నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. ఇందులో నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. ఓన్లీ పాజిటివ్ మార్కింగ్ మాత్రం. అంటే అన్ని క్వెషన్స్ మనం యాడ్ చేసుకొని రావచ్చు. 90 మినిట్స్ టైం ఇస్తారు. మొత్తం క్వెషన్స్ 80, మనకి ఇచ్చే టైం 90 మినిట్స్. సో ఈజీ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయవచ్చు. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్‌కి సంబంధించి క్వెషన్ పేపర్ తెలుగు, ఇంగ్లీష్‌లో ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్‌లో ఉంటది అలాగా. దాని యొక్క సిలబస్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉందంటే జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఇండియన్ ఆర్ట్, కల్చర్‌కి సంబంధించి ఉంటుంది. డాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్, ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్‌ని సెంటర్ చేసి ఇదన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. దీని యొక్క ప్రీవియస్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మనం ఆల్రెడీ చేసాము. ఆ లింక్స్ అనేవి కింద ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే చూసినట్టయితే ఈ యొక్క ఏ ఏరియా నుండి బిట్ వస్తుంది అనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒకటి ఇచ్చారు. ఎర్రర్ స్పాటింగ్ ఇచ్చారు. క్లోజ్ టెస్ట్ ఇచ్చారు. పారా జంబ్లింగ్ సెంటెన్స్ ఇచ్చారు. ఆడ్ సెంటెన్స్ అవుట్ ఇచ్చాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. తర్వాత సెంటెన్స్ కంప్లీషన్ ఇచ్చాడు. పారా కంప్లీషన్ ఇచ్చాడు. సినోనియమ్స్, యాంటోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ పేపర్ సంబంధించి మన యొక్క ఎగ్జామ్ యొక్క ప్రీవియస్ పేపర్స్ బట్టి మనకి ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఇది దాని యొక్క సిలబస్. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ 80 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ అనే టైం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. సిలబస్ ఈ విధంగా ఉంది. కాంట్రాక్ట్ బేస్‌లో పనిచేసిన వారికి 6 మంత్స్‌కి 1 మార్క్ చొప్పున 20 మార్క్స్ మాక్సిమం కలిపే అవకాశం అయితే ఇచ్చారు. అదే మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా పెట్టారు. ఓపెన్‌కి 40%, ఈడబ్ల్యూఎస్‌కి, బీసీకి 35%, 30% ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళని తర్వాత స్టేజ్‌కి కన్సిడర్ చేస్తారు. అంటే మెరిట్ లిస్ట్‌లో వాళ్ళు పెట్టడం, అంటే తర్వాత ఎక్కువ మార్కులు ఎవరికి వస్తే వాళ్ళకి పోస్ట్ ఇస్తారు. కానీ మినిమమ్ మార్క్స్ ఇవి వస్తేనే వాళ్ళకి మెరిటోరియస్ పీపుల్‌లో లిస్ట్‌లో పెట్టడం అనేది జరుగుతుందనమాట.
దానికి సంబంధించి. తర్వాత మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా చేస్తారు. అదేవిధంగా ఇద్దరికీ సమానమైన మార్క్స్ వస్తే ఫస్ట్ ఏజ్ చూస్తారు. ఏజ్ సరిపోతే ఏజ్ కూడా సిమిలర్‌గా వస్తే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరు చేశారో చూస్తారు. అది కూడా సిమిలర్‌గా వస్తే అప్పుడు ఎడ్యుకేషన్‌లో మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ఫీజు 800 ఎస్సీ, ఎస్టీకి సంబంధించి రూ. 400 ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఒకసారి కట్టిన తర్వాత ఎగ్జామ్ ఫీజు వెనక్కి ఇవ్వరని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది వీటికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే మొబైల్ నంబర్‌కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ వెబ్‌సైట్ నుండే ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరిగింది. టోటల్ 228 పోస్టులకు సంబంధించి ఈ యొక్క వివరాలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్‌లో ఏ పోస్టులు ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ చూసినట్టయితే మనం అనంతపురం డిస్ట్రిక్ట్‌కి సంబంధించి చూస్తే ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఒక 3 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఒక 3 పోస్టులు, బీసీబీ 1, బీసీడీ 1, ఎస్సీలో 3 గ్రూప్స్ ఉంటాయి కదా! ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్సీ గ్రూప్ 3కి 1, ఎస్టీకి 1 పోస్టు ఇవ్వడం జరిగింది. టోటల్ 11 పోస్ట్స్ అనేవి ఈ యొక్క అనంతపురం డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓపెన్ కేటగిరీలో 3 పోస్ట్‌లో ఒక పోస్ట్ ఉమెన్‌కి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. మిగిలినవన్నీ కూడా ఉమెన్ అయినా ఉండొచ్చు, మెన్ అయినా ఉండొచ్చు. అది అనంతపురంకి సంబంధించి 11 పోస్టులు. తర్వాత చిత్తూరు చూసినట్టయితే టోటల్ చిత్తూరు పోస్టులు చూసి 25 పోస్టులు ఇవ్వడం జరిగింది. అందులో ఓపెన్ కేటగిరీలో 16 ఇచ్చారు. 16లో హారిజాంటల్‌లో ఉమెన్‌కి 3 పోస్టులు, ఒక పోస్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఖచ్చితంగా ఉండాలి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ 4 పోస్టులు ఇచ్చారు. ఒక పోస్ట్ ఉమెన్‌కి ఉండాలి. బీసీఏ 1, బీసీబీ 1, బీసీఈ 1, ఎస్సీ గ్రూప్ 2కి 1, ఎస్సీ గ్రూప్ 3కి 1. ఇక్కడ ఎస్టీ పోస్టులు కూడా లేవు చిత్తూరుకి సంబంధించి అవి. తర్వాత చూసినట్టయితే ఈస్ట్ గోదావరికి సంబంధించి ఈస్ట్ గోదావరి ఓపెన్‌లో 12 ఇచ్చారు. 4 ఏమో ఉమెన్‌కి ఇచ్చారు అందులో. తర్వాత ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించి 4 ఇచ్చారు. ఒకటి ఉమెన్‌కి ఇచ్చారు. బీసీఏలో ఒక పోస్టే ఉంది. బీసీబీలో ఒక 2 ఉన్నాయి. అందులో ఒకటి ఉమెన్‌కి. బీసీడీలో కూడా 2 ఉన్నాయి. ఒకటి ఉమెన్‌కి. బీసీఈలో ఒకటి ఉంది జనరల్. ఎస్సీ గ్రూప్ 2లో ఒక 2 ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3లో ఒక 2 ఉన్నాయి. ఎస్టీకి 2 ఉన్నాయి. టోటల్ 28 పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే గుంటూరు చూడండి. 9 పోస్టులు ఉన్నాయి. మొత్తం 3 పోస్టులు 9లో 3 అనేది ఉమెన్‌కి. ఒకటేమో ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి. ఎకనామికల్ వీకర్ సెక్షన్‌కి 2 ఇచ్చారు. అది జనరల్‌లో ఉన్నాయి. బీసీఏకి 2 ఇచ్చారు. అది జనరల్‌లో ఉన్నాయి. బీసీబీకి 4 ఇచ్చారు. అందులో ఒకటి ఉమెన్. తర్వాత బీసీడీకి ఒక 2 ఇచ్చారు. బీసీఈకి 1, ఎస్సీ గ్రూప్ 2కి 3 ఇచ్చారు. అందులో ఒకటి ఉమెన్. ఎస్సీ గ్రూప్ 3కి 3 ఇచ్చారు. అందులో ఒకటి ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. ఎస్టీకి 2 ఇచ్చారు. టోటల్ 28 పోస్టులు అనేవి ఈ యొక్క గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే కృష్ణా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. కృష్ణా డిస్ట్రిక్ట్‌లో టోటల్ 9 పోస్టులు ఇచ్చారు. అందులో 2 ఏమో ఉమెన్‌కి ఇచ్చారు. 2 ఏమో ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఇవ్వడం జరిగింది. ఎకనామికల్ వీకర్ సెక్షన్ 3 ఇచ్చారు. ఒకటేమో ఉమెన్‌కి. అందులో బీసీఏకి 1 పోస్ట్, బీసీబీకి ఒక 2 పోస్టులు ఇచ్చారు. అందులో ఒకటి ఉమెన్‌కి. బీసీడీకి 3 పోస్టులు ఇచ్చారు. ఒకటి ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. బీసీఈకి సంబంధించి ఒక పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1 పోస్టు, టోటల్ ఎస్టీకి సంబంధించి 3 పోస్టులు, ఒకటి ఉమెన్‌కి ఇచ్చారు. టోటల్ 25 పోస్టులు అనేది కృష్ణా డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. కర్నూలుకి సంబంధించి ఓపెన్‌లో 6 ఇచ్చారు. అందులో 2 ఉమెన్‌కి. ఎకనామికల్ వీకర్ 1, బీసీడీలో ఒక 2, ఎస్సీకి సంబంధించి 1, ఎస్సీలో గ్రూప్ 3కి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి ఒక పోస్ట్, ఈకి 3 పోస్టులు ఇచ్చారు. ఒకటి ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. బీసీఈకి సంబంధించి ఒక పోస్టు, ఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 2 పోస్టులు, ఎస్సీ గ్రూప్ 3కి సంబంధించి 1 పోస్టు, టోటల్ ఎస్టీకి సంబంధించి 3 పోస్టులు, ఒకటి ఉమెన్‌కి ఇచ్చారు. టోటల్ 25 పోస్టులు అనేది కృష్ణా డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. కర్నూలుకి సంబంధించి ఓపెన్‌లో 6 ఇచ్చారు. అందులో 2 ఉమెన్‌కి. ఎకనామికల్ వీకర్ 1, బీసీడీలో ఒక 2, ఎస్సీకి సంబంధించి 1, ఎస్సీలో గ్రూప్ 3కి సంబంధించి 1, ఎస్టీకి సంబంధించి ఒక పోస్టు, టోటల్ 12 పోస్టులు అనేవి కర్నూలుకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే నెల్లూరుకి సంబంధించి ఓపెన్‌లో ఒక 7 పోస్టులు ఉంటే 2 ఏమో ఉమెన్‌కి. ఎకనామికల్ వీకర్ సెక్షన్‌లో ఒక 2, తర్వాత బీసీఏ 2, బీసీబీ 2, బీసీఈ 1, ఎస్టీ 1, టోటల్ 15 పోస్టులు అనేవి నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి ఇచ్చారు. ప్రకాశంలో 10 పోస్టులు ఓపెన్‌కి ఇచ్చారు. అందులో 3 ఉమెన్‌కి ఇచ్చారు. ఒక పోస్ట్ బ్లైండ్‌నెస్ లో విజన్‌కి ఇచ్చారు. ఒక పోస్ట్ హియరింగ్‌కి అంటే చెవిటివారు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చారు. ఒకటేమో ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 4 పోస్టులు ఇచ్చారు. ఒకటి ఉమెన్‌కి ఇచ్చారు. బీసీఏలో 1, బీసీబీలో 1, ఎస్టీలో ఒక 2, టోటల్ చూసినట్టే మనకి 18 పోస్టులని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూడండి. ఓపెన్‌లో 6 ఉన్నాయి. 2 ఉమెన్‌కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్‌లో ఒక 2, బీసీబీలో ఒక 2, ఒకటి ఉమెన్‌కి ఇచ్చారు. బీసీఈలో 1, ఎస్సీ గ్రూప్ 2లో 1,
గ్రూప్ 3లో 2 మొత్తం 14 పోస్టులు శ్రీకాకుళంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టు వైజాగ్‌కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 4 ఇచ్చారు. ఒకటి ఉమెన్‌కి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్‌లో 1, తర్వాత బీసీఏలో 2, బీసీబీలో 1, బీసీడీలో ఒక 3 ఒకటేమో ఉమెన్‌కి ఇవ్వడం జరిగింది. బీసీఈలో 1, ఎస్సీ గ్రూప్ 2లో ఒక 2, ఎస్సీ గ్రూప్ 3లో 1 టోటల్ 15 పోస్టులు ఇచ్చారు. తర్వాత విజయనగరం చూసినట్టయితే ఒకటే ఓపెన్ కేటగిరీ, అది కూడా డిసేబిలిటీ పీపుల్, సెరెబ్రల్ పాల్సీతో బాధపడుతుంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఈడబ్ల్యూఎస్కి 1, బీసీఏ 1, అది కూడా బీసీఏలో 1 కూడా ఉమెన్కే, బీసీబీలో 1, ఎస్సీ గ్రూప్ 1లో 1, ఎస్టీ గ్రూప్ 1లో 1, 7 పోస్టులని విజయనగరం. వెస్ట్ గోదావరి 5 పోస్టులు, ఒకటి ఉమెన్కి, ఒకటి లోకోమోటివ్ డిసేబుల్కి, సెరెబ్రల్ పాల్సీకి ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్లో 2 ఉంటే ఒకటి ఉమెన్కి ఇచ్చారు. బీసీఏలో 1, బీసీబీలో 2, బీసీడీలో 1, ఎస్సీ గ్రూప్ 2లో 2, ఎస్టీలో 1, మొత్తం 14 పోస్టులు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కడపకు సంబంధించి చూసినట్టయితే ఓపెన్ కేటగిరీలో 6 ఉన్నాయి. అందులో 2 ఉమెన్, ఒకటేమో పీహెచ్ కేటగిరీ, బ్లైండ్లెస్ కానీ లో విజన్ కానీ. నెక్స్ట్ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్కి 1, బీసీబీకి 3, ఒకటి ఉమెన్కి ఇచ్చారు. సికి 1, డీకి 1, ఈకి 1, ఎస్సీ గ్రూప్ 2కి ఒక 2 ఇచ్చారు. ఎస్సీ గ్రూప్ 3కి 1 ఇచ్చారు. ఎస్టీలో 2 ఇచ్చారు. ఒకటేమో ఉమెన్కి ఇచ్చారు. మొత్తం 18 పోస్టులు ఇచ్చారు. అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒకవేళ పోస్టులు పెంచడం కానీ, తగ్గించడం కానీ, లేకపోతే నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం కానీ అంతా కూడా హైకోర్టు యొక్క నోటిఫికేషన్లోనే ఉంటుంది, హైకోర్టు యొక్క చేతిలోనే ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా సెలక్షన్ అగైన్స్ట్ ద బీసీఈ వేకెన్సీ విల్ హౌఎవర్ బీ సబ్జెక్ట్ టు ఓవర్కమ్ ద సివిల్ అపీల్ నంబర్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అంటే ఎప్పుడో కేసు అనేది నడుస్తుంది, ఆ కేసు తగ్గట్టుగానే బీసీఏ రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఈ ప్రొవిజనరీ శాంక్షన్ క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ ద పోస్ట్, ద నెక్స్ట్ మెరిటోరియస్ క్యాండిడేట్ మే బీ కన్సిడర్ టు ద ప్రొవిజనరీ సెలక్షన్. అంటే ముందు ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ వాళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది నెంబర్ ఆఫ్ పోస్టులు ఇన్ని ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది, ఏజ్ లిమిట్ ఇది, ఈ విధంగా మొత్తం నోటిఫికేషన్ అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వారికి షేర్ చేయగలరు. ఇప్పుడు దాకా చూసారంటే మన వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన వీడియోలు ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.